కారు పార్టీ లీడరు మాజీ మంత్రి కేటీఆర్ సారు సంబురం అంటే సంబురంగానే ఉన్నట్టున్నాడు కదా. తోడబుట్టిన చెల్లె కవిత మేడంను బయటకు తీసుకొచ్చిన మురిపెంలో మునిగి తేలుతున్నట్టే ఉన్నాడు. 5 నెలలు జైల్లో చిప్పకూడు తినొచ్చిన చెల్లె బెయిల్ మీద వస్తే అన్నకు ఆ మాత్రం సంబరం ఉండదా? అది సరేగాని అంతగానం ఆనందంగా ఉంటున్నట్టు ఎట్లా తెలిసిందే బాలన్న అంటారా? మీరే చూడండి. ఆగో జైలు నుంచి బయటకు వచ్చిన కవిత మేడం తోడబుట్టిన అన్న కేటీఆర్ సార్ చెయ్యి పట్టుకోరే ముచ్చట చెప్తున్నది. జైల్లో 5 నెలలుంటే నేను కళ్ళు కాయలు కాసేటట్టు చూసేదాన్ని. మా అన్న పోస్తాడు నాకు మంచి ముచ్చట చెప్తాడని పిట్టకు పెట్టుకొని కదా ఎదురు చూసినట్టు ఎదురు చూద్దుంటి. మా కేటీఆర్ అన్న మొండి మనిషి. ఆపది ముచ్చటైనా సంపది ముచ్చటైనా ఇట్లనే ఉంటాడని పక్కపొంటి లీడర్లతోని అంటున్నట్టే కొడతలేదు. నీకు అట్లనే అనిపిస్తుంది చెల్లె. ఓ దిక్కు నువ్వు పోయి జైల్లో పడితివి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక శని మొత్తం ఈ ఏడాది మననెత్తుల మీదనే తీన్మార్ డ్యాన్సు చేస్తున్నది. ఉదికు మన పార్టీలో ఉన్న బుడ్డ లీడర్ల కా నుంచి పెద్ద లీడర్ల దాకా కాంగ్రెస్ తీర్థము కడుపార దాగుకుంటా షై పార్టీ చెల్లలు మెడలోంచి కప్పుకుండ్రు. నేను ఎప్పుడు నీ దగ్గరికి రాకపోతిని, ఎప్పుడు చక్కగా నేను మందలించకపోతినని కేటీఆర్ సార్ కూడా అన్నట్టే ఉన్నాడు. నేను రాకపోతే లాయర్లతోని మాట్లాడకపోతే ఇప్పుడు నువ్వు ఇట్లా బయటకు వచ్చి నాతోని బుద్ధి తీరేటట్టు మాట్లాడేదానివా అని చెల్లెతోని అన్నాడు కావచ్చు. కానీ ఒకటి గమనించి అప్పటి నుంచి ఎప్పుడు చూసినా సీరియస్ గా ఉండే కేటీఆర్ సార్ ముఖంలో చిన్నగా చిరునవ్వు అయితే సురువైనట్టే ఉన్నది. ఇన్ని దినాలు పవర్ పోయింది. అటు తోడబుట్టిన చెల్లె జైలుకు పోయిన బాధను మనసులో పెట్టుకొని మాట్లాడినట్టు అనిపించిందని అనుకుంటురట కేటీఆర్ సార్ను అభిమానించే కారుకర్తలు.